దిమాగ్ లేనటువంటి తప్ప అవుతుందా? నేను తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో నిలుతున్నారు. ఎక్కడైనా దొరికితే తనగట్టే ఉన్నారు. వడ్లు ఉండలేడు, యూరియా ఇస్తలేడు. ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకున్నామంటే రైతు బంధు చేస్తలేడు, కరెంట్ శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ లో మీరు ఇట్లే భద్రంగా ఉండండి. మళ్ళా మీరు ఎట్లా గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అవుతుంది సార్. ఏ ఊర్లో అయితే గెలిపిస్తున్నాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడులో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరం అరుచుకుంటే ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నకరాలు చేసేటోడు కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ అని చూసుకుని ఎగిరే బీజేపీ వాడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది నేను చెప్తుంటా. అరే కిషోర్ గిర్రావు లేదు. అయితే మనం అందరం చేయాల్సిన పని అనుకుంటే ఇంకొక సంవత్సరం పాటు మొదలు కార్పొరేషన్ ఉన్నది. క్రికెట్ లో ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, నెక్స్ట్ ఓవర్ గురించి ఆలోచించవద్దు, నెక్స్ట్ బాల్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఓవర్ అంటే అసెంబ్లీ, ఇంకా టైం ఉన్నది. దానికంటే ముందే కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. కానీ పోయినసారి ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు. టికెట్లు తప్పించినమా, ఇంకోటి తప్పించినమా, ఆదిరా ఇవన్నీ ఆగుతుంది ఇదిరా. అయితే లాస్ట్ టైం ఏమైంది నాకు ఎరకలేదు. నేను గోపాలన్నకు, జయసింహ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ, సోదరి మనులందరికీ నేను చేసేది ఈసారి 9 డివిజన్లు అవుతున్నాయి. 9 డివిజన్లలో నేనైతే ఎవరికి మాట ఇవ్వలేదు, గోపాలన్న కూడా ఎవరికి మాట ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ ఊరుకుతారో, ఎవరు ఎక్కువ జనంలో ఉంటారో, ఎవరు ఎక్కువ ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్ ఇస్తారు. నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, జనం చుట్టూ తిరుగుంది. జనం చుట్టూ తిరుగుంది. సమస్యలు వచ్చేడున్నాయి. ఇల్లు లేక, మోరింగ్ షాప్ చేసేవాళ్ళు లేక, రోడ్లు చక్కగా లేక, మున్సిపల్ మంత్రి లేక, దోమలు ముట్టి మామూలు బాధలో లేరు జనం. ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తలేదు, ఉన్న వసతులు కూడా అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఆగమాగం ఉన్నది పరిస్థితి. వాళ్ళ కష్టాలలో అండగా నిలబడే ప్రతి నాయకుడిని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. దయచేసి మరి మండే నుంచి ఎక్కడోళ్ళక్కడ ఫీల్డ్ తిరగాలి, మెంబర్షిప్ గట్టిగా చేయాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంత వివరంగా నేను చెప్పినా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరెవరైతే క్రమశిక్షణతో రేపు రోజున అని గడబడి రేపు దండలు గిన్నెలు తీసి క్రమశిక్షణతో జాగ్రత్తగా చేస్తారో వాళ్ళకే రేపు పార్టీ గుర్తింపిస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మేము ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక పరీక్ష పెట్టకుండా ఫోటోలు దిగుగా ఉన్నారు. కానీ ఒక్కసారి అందరూ తెలియవరకు నేను 4 వారం రోజులు తిరగచ్చు అనుకున్నా. ఆగలేదు ఆల్రెడీ చెప్తున్నాం. జై తెలంగాణ.